నేషనల్ క్రష్ రష్మిక. దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'ద గర్ల్ ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్తో పాటు పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో 'ద గర్ల్ ఫ్రెండ్' పై హై క్రియేట్ అయ్యింది. భారీ అంచనాల మధ్య నేడు నవంబర్ 7వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. భూమ అంటే రష్మిక, వాళ్ళ తండ్రి అంటే రావు రమేష్ ఓ అమాయకపు అమ్మాయి. ఎంఏ లిటరేచర్ చదవడం కోసం తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వచ్చి రామలింగయ్య ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీలో జాయిన్ అవుతుంది. విక్రమ్, దీక్షిత్ శెట్టి, దుర్గా, అను ఇమ్మాన్యుయేల్ కూడా ఇదే కాలేజీలో చేరుతారు. విక్రమ్ ఆవేశపరుడు, అంతేకాదు అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలనుకునే స్వభావం కలవాడు. తనకు నచ్చినట్లుగా భూమ ప్రవర్తన ఉండడంతో ఆమెను ప్రేమిస్తాడు. మరోవైపు అదే కాలేజీకి చెందిన మరో అమ్మాయి దుర్గా, అను ఇమ్మాన్యుయేల్ విక్రమ్ని ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం ఆమెను నిరాకరిస్తూ ఉంటాడు. లవ్ రిలేషన్కు దూరంగా ఉండాలనుకుంటూనే భూమ కూడా విక్రమ్తో ప్రేమలో పడిపోతుంది. ఆ తరువాత భూమ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. తన లైఫ్ మొత్తం విక్రమ్ కంట్రోల్కి వెళ్ళిందని తెలిసిన తర్వాత భూమ తీసుకున్న అనూన్య నిర్ణయం ఏమిటి? ఆ నిర్ణయం ఆమెకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది? వాటిని అధిగమించి ఎలా సక్సెస్ అయిందనేది మిగతా కథ. అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలి, ఇలాంటి పనులే చేయాలని చెప్పే మగ మహారాజులు చాలామంది ఉన్నారు. బయట నీతులు మాట్లాడి ఇంట్లో ఆడవాళ్లకు కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వని భర్తలు, ప్రేమ పేరుతో వారి జీవితాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుని మాటలతో హింసించే బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. అలాంటి బాధలన్నీ భరించి ఎదురించి చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్న ఓ అమ్మాయి కథే 'ద గర్ల్ ఫ్రెండ్'. మనల్ని కంట్రోల్ చేసే పవర్ని ఇతరులకు ఇవ్వొద్దని, కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలే తీసుకోవాలని చెప్పే సినిమా ఇది. కథ చూస్తే ఇది చాలా సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ. కానీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దాన్ని తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. విజువల్స్ ద్వారానే తను చెప్పాలనుకున్న పాయింట్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే రష్మిక షవర్ సీన్, హీరో అమ్మాయి గారితో మాట్లాడుతున్న సమయంలో తీసిన మిర్రర్ విజువల్, బ్రేకప్ తర్వాత హీరో గ్యాంగ్ వెంబడించినప్పుడు వచ్చే సింబాలిక్ షాట్స్, ఇవన్నీ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ ప్రతిభను చాటి చెబుతాయి. ఇదంతా ఒకవైపు ఇలా లాజిక్కులు, ప్రస్తుత సమాజంలోని వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా చూస్తే పాత చింతకాయ పచ్చడి కథలాగే కనిపిస్తుంది. అంతేకాదు నాణానికి ఒకే వైపు చూపించాడని రెండో వైపు కూడా ఉంటుంది కదా, దర్శకుడు అదేలా మిస్ అయ్యాడని ఫీలింగ్ కలుగుతుంది. కేవలం మగవాళ్లను బ్యాడ్ చేయడానికే ఈ సినిమా తీశాడనే విమర్శలు కూడా దర్శకుడిపై వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ వర్గం ప్రేక్షకుడైనా ఈ సినిమాలోని హీరో లేదా హీరోయిన్ పాత్రలతో కనెక్ట్ అవ్వడం ఖాయం. ఇద్దరి పాత్రలు మనం ఎక్కడో చూసినట్లుగా విన్నట్లుగానే ప్రవర్తిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల ప్రేమ చుట్టే తిరుగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం ప్రేమలో పడిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే చూపించారు. ఊహకందేలా కథనం సాగినా తెరపై ఆయా సన్నివేశాలను చూస్తుంటే కొన్ని చోట్ల ఎమోషనల్ అవుతాం. క్లైమాక్స్లో హీరోయిన్ చెప్పే మాటలు ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా నేటి తరం యువకులను ఆలోచింపజేస్తాయి. అక్కడక్కడ లాజిక్ మిస్ అవ్వడంతో పాటు ల్యాగ్ చేసిన 'ద గర్ల్ ఫ్రెండ్'ని మాత్రం ఓ వర్గం ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు.